పేరు చరణ్ కుమార్. తల్లిదండ్రులు మణి, వరలక్ష్మి. టిఫిన్ సెంటర్ నడుపుతుంటారు. వీరికి 3 సంతానం. రెక్కాడితే గాని డొక్కాడని జీవితం. MBA వరకు చదివిన చరణ్ కు బాడీ బిల్డింగ్ అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి పట్టుదలతో వర్కౌట్ చేస్తూ తొలిసారిగా కావలిలో 2006 మిస్టర్ ఆంధ్ర పోటీల్లో పాల్గొన్నాడు. అప్పటికి అతని శరీరం పోటీలకు సరిపడలేదు. దీంతో 6 ఏళ్ల పాటు కష్టపడ్డాడు. అనుకున్నది సాధించాడు. మంచి శరీరాకృతిని సాధించాడు. విజయవాడలో జరిగిన మిస్టర్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ కోసం ఒకే ఒక్క రౌండ్లో బంగారు పతకం సాధించి టైటిల్ చేజిక్కించుకున్నాడు. ఆ విజయాన్ని తన ఆప్తమిత్రుల ప్రోత్సాహానికి బహుమతిగా ఇచ్చాడు చరణ్. ఇక అక్కడి నుంచి చరణ్ చరిత్ర సృష్టిస్తూ వస్తున్నాడు. తన కెరీర్లో ఎన్నో అవార్డులు సాధించాడు. 2013లో మిస్టర్ రాయలసీమ, మిస్టర్ ఆంధ్రప్రదేశ్, 2012 నుంచి 15 వరకు మిస్టర్ తమిళనాడు పోటీల్లో 3 సార్లు గోల్డ్ మెడల్ సాధించాడు. 2012 నుంచి 2015 వరకు 10 సార్లు చిత్తూరు జిల్లా ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్ గా గెలుపొందాడు. అలాగే 2012 నుంచి 15 వరకు మిస్టర్ చెన్నై పోటీల్లో 2 సార్లు గోల్డ్ మెడల్స్ రాగా 2014లో సీనియర్ జాతీయ స్థాయిలో టాప్ 10లో నిలిచాడు. 2013 నుంచి 2015 మిస్టర్ ఆంధ్రప్రదేశ్ పోటీలను 3 సార్లు కైవసం చేసుకున్నాడు. 2014 జూన్లో తొలిసారిగా మలేషియా కుంటాన్లో జరిగిన పోటీలో గోల్డ్ మెడల్ సాధించాడు. 2014 సెప్టెంబర్లో సింగపూర్లో మిస్టర్ ఆసియా పోటీల్లో కాంస్య పతకం గెలుపొందాడు. 2015లో మిస్టర్ హాంకాంగ్ పోటీల్లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ కైవసం చేసుకున్నాడు. భారత్ టుడే చరణ్ గుర్తించడానికి కూడా నా ధన్యవాదాలు. డెడికేషన్తో, పట్టుదలతో పైకొచ్చాడు. నేను బాడీ బిల్డర్ అవ్వాలని చెప్పి తిరుపతిలో ఎప్పుడు లేనటువంటి ఇంతవరకు బాడీ బిల్డర్ పాత వాళ్ళని కూడా చూశాను. కానీ అందరికన్నా కూడా చరణ్ గ్రేట్. ఒక బాలునే కాదు, చరణ్ చాలామందిని తయారు చేస్తున్నాడు. విదేశీ కాంపిటీషన్ కు వెళ్లేందుకు వ్యాపారవేత్త శ్రీనివాస్ చరణ్ కి సహాయం అందిస్తున్నాడు. ఇలాంటి వారికి ప్రభుత్వం నుంచి ఆదరణ ఉండాలని చరణ్ స్నేహితులు చెబుతున్నారు. తన కొడుకు అంత కష్టపడి వర్కౌట్ చేయటం తనకి ఇష్టం లేదని, తన బిడ్డ శ్రమ పడుతుంటే చూడలేకపోతున్నామని చరణ్ తల్లి అంటోంది. అయితే అతను సాధించే విజయాలను చూడగానే ఆ బాధంతా పోతుందని చెబుతోంది. తల్లిగా చిన్నప్పటి నుంచి కష్టపడి సాగాము. అన్నీ కూడా అసలు చాలా కష్టపడినాము అసలు. కానీ ఇప్పటికీ వాళ్ళు ఒక ఇదిగా రాలేదే, ఒక జాబ్ అనేది ఎత్తుక్కోలేదే అనేసి ఒక ఇంటి వాడు అవ్వాల, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి. Here I would like to thanks to Mr. Bharat from TV Channel 12 for honoring our teammates Mr. Charan Kumar for his achievement for youth achievements. Charan is very interesting character with his dedication, disciplines and determination in achieving his goal. తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి జిమ్ పెట్టాలనేదే చరణ్ కోరిక. నిరుపేదలకి ఉచితంగా జిమ్ నేర్పాలని, తాను పడిన కష్టం ఎవరూ పడకూడదనే అతని సంకల్పాన్ని ప్రశంసిస్తూ భారత్ టుడే ఈ నెల 12న యువ సంకల్ప్ దివస్ సందర్భంగా సన్మానిస్తోంది.